హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. ఇదిగో నేను ఆటి నాంచకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తాను. మరి ఈ రోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో తెలుసా? మీకెలా తెలుస్తుంది నేను చెప్పకుండాను? నా తెంగర పేసిన కాకపోతేను. మరి ఇదిగో ఎవరు అనుకుంటున్నారు? సన్నాసి సన్నాసి రాసుకుంటే బత్తలు బూడిద తప్ప ఏమీ రాలదు, అది తెలుసు కూడా. రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పే పేరుని నాని తన కొడుకు ఓడిపోవడం ఖాయం అని తెలుసుకుని ఇదిగో ఇప్పుడు ఇంకో సన్నాసికి వత్తాసు పలికేందుకు మీడియా ముందుకు వచ్చేసాడు. ఇదిగో పేరుని నీ గోలేందో చెప్పు, ఆటే నాచుకో పాయింట్కి వచ్చేయి. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతమొందించటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2009 నుంచి ఇప్పటి వరకు అప్రహత్యంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి 2009లో 2012 బై ఎలక్షన్లో 2014లో తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల గెలిచినప్పటికి కూడా, పల్నాడులో చాలా చోట్ల గెలిచినప్పటికి కూడా, కానీ మాచర్లలో తన పట్టు నిలుపుకొని 2019లో మళ్ళీ గెలిచి 2024లో కూడా మళ్ళీ గెలవబోయే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే, ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడుతున్నాం? ధర్మంగా ఉండమని చెప్తున్నాం. నీ ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే తాట తీ, తెలుగుదేశం పార్టీ తీస్తే తాట తీ. ఇద్దరిని ఒకే కంటితో చూడండి. ఇదిగో పేరుని పిన్నెల్లికి వత్తాసు పలుకుతున్నావు గాని నిజంగా అంత మొనగాడి అయితే మాచర్ల వదిలి ఎందుకు పారిపోయాడు చెప్పు? ముందస్తు బెయిల్ కోసం ఎందుకు అప్లై చేసుకున్నాడు చెప్పు? యాదవ సోది ఆపితే మంచిది. అయినా మీ కిట్టు ఈసారి అమ్మహ కంకహ అయినట్టుగా మీ జగన్ రెడ్డి ఓటమి నీ కాళ్ళ కింద ఉన్న క్యారీ బ్యాగులను చూస్తే అర్థం అవుతుంది. నువ్వెంత గించుకున్నా ఇదిగో ఈసారి కూటమి అధికారంలోకి రావడం ఖాయం, మీకు మ్యూజిక్ స్టార్ట్ అవడం ఖాయం. రాసెట్టిసుకో. ఎవరెవరైతే ఈ పల్నాడు ప్రాంతంలో లేదా అనంతపురం ప్రాంతంలో దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి, కాకి బట్టలకి నికార్సుగా కరుకుగా ఉండాల్సినటువంటి కాకికి చెడ్డ పేరు మచ్చలు తీసుకొచ్చేటువంటి అధికారులందరూ కూడా గట్టిగా ఈ సమాజం మిమ్మల్ని నిలేసే రోజు తొందరలోనే ఉంది అని చెప్తూ, ఇంకా దారుణం ఏంటంటే ఈ పల్నాడు కానీ అనంతపురం కానీ మరీ ప్రత్యేకించి పల్నాడులో జరుగుతున్నది ఈ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి, పోలీస్ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి తంతంతా కూడా ఎవరు నడిపిస్తున్నారా అంటే ఎన్నికల కమిషను చివరిలో వస్తుంది. ముందు ఎవడేస్తాడు? ఈనాడులో పేపర్లు వేస్తారు. కేసు ఉండదు, పాడు ఉండదు, గొడవ ఉండదు. గొడవ జరిగిపోయింది, ఆడున్నాడు ఈడున్నాడు ధ్వంసం చేశాడని చెప్పాను. వెంటనే అదే వార్తని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వేస్తారు. ఈ రెండింటిని ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకున్నాడు. వెంటనే పోలీసులు తప్పుడు కేసులు కడతాం. ఈ తంతు మొత్తం కూడా ఈనాడు, ఏబిఎన్, ఎన్నికల కమిషన్ వ్యవస్థ, ఈ ఐజీలందరూ కూడా ఏ రకంగా దుర్మార్గాలు చేస్తున్నారు. యానకడికి నీలాంటిదే. షేర్ ఎక్కడ కొన్నావే చిత్రాంగి అంటే రవికి కొన్న చోటే కొన్నాను అందట. అటొచ్చి ఇటొచ్చి మళ్ళీ పోలీసులు, మీడియా, ఎన్నికల కమిషన్ ఒకటే అంటా ఉన్నావు. అంటే ఓటమి తప్పదనే క్లారిటీ వచ్చేసిందా? అందుకేనా జగన్ లండన్ పారిపోయింది? నిజంగా మీకు గెలుపు ధీమా ఉంటే, గెలుస్తామని తలంపే ఉంటే ఏటి అర్థమవుతుందా? గెలిచే సీనే ఉంటే రేపటి రోజున మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు ఒక్కొక్కడి పని చెబుతామని కాన్ఫిడెంట్ గా చెప్పాలి కదా. అది చెప్పలేకపోతున్నారంటే పాపం ఏదో తేడా ధ్వనిస్తుంది. ఆయన కాళ్ళకు కట్టినట్లు సీసీటీవీ ఫుటేజ్ అంత సక్కంగా కనిపిస్తూ ఉంటే పిన్నెల్లి పెద్ద పుడింగి ఆ అమ్మాయికి చక్రవర్తి నెంబర్ 1 అన్నట్లు మాట్లాడతావి. ఆ పల్నాడులో ఆయనకున్న పేరేటో తెలుసా? కౌన్సుడికి ఎక్కువ, శిశుపాలుడికి తక్కువ అని. మరి 100 తప్పులు చేసేసాడు. ఇక మిగిలింది శిరఛాదనమే సుమి. అంచేత మూసు కూర్చో క్యారీ బ్యాగుల పేరుని.
వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ మెయిల్ ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు మెయిల్ చేసినప్పటికి కూడా, కంప్లైంట్ చేసినప్పటికి కూడా, ఎలక్షన్ జరుగుతున్నంతసేపు కూడా ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా కనీసం ఎస్పీ ఎత్తడు, డిఎస్పీ ఎత్తడు, సిఐ నారాయణ స్వామి చౌదరి ఎత్తడు, ఎస్ఐ ఎత్తడు, ఎత్తినా స్పందించరు. అయ్యా ఇట్లా అక్కడ ధ్వంసం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, పోలింగ్ బూత్ల దగ్గర గొడవలు చేస్తున్నారు, ఎవరిని రానివ్వకూడదంటే స్మూత్గా ఉండి అల్లర్లు లేని చోట ఒక్క గొడవ కూడా నమోదు కాడినటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గర ఇది ఆన్ రికార్డ్ పోలీసులు పదుల సంఖ్యలో పారామిలిటరీ బలగాలు ఉంటాయి. గొడవలు జరుగుతాయి. ఎమ్మెల్యే 8వ తారీఖునే ఎక్కడెక్కడ బూతుల్లో గొడవలు జరుగుతాయో మొత్తం అంతా కూడా రాతపూర్వకంగా ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు, ఐజీకి కంప్లైంట్ ఇచ్చాడు, మెయిల్స్ పంపించాడు, ఎలక్షన్ కమిషన్కి మెయిల్స్ పంపించాడు. ఏందేంది పిన్నెల్లి మెయిల్స్ పంపించాడా? ఆ మాటను కొట్టు మాస్తానికి పిన్నెల్కి ఈమెయిల్ అంటే ఏంటో తెలుసా? ఆయన మెయిల్ చేసే అంత సీన్ ఉందా ఏంటి నువ్వు అనేది? ఎవరు ఫోన్లు ఎత్తడం లేదని బూత్కి వెళ్ళి మరీ ఈవీఎంలు బద్దలు కొట్టాడా? అబ్బాబ్బాబ్బా, మీరిచ్చే బొంగులో కవరింగ్లో రింగ్లో ఫింగర్ ఎట్టుకున్న వాళ్ళకి చెప్పుకోండి. అది సరే, ఏంది ఫుల్గా బూమ్ బూమ్ బీర్ కానీ తెగ తాగుతూ ఉన్నావా? అంతేనే, సన్యాసం తీసుకున్నోడికి ఇంకా వేరే పనే ఉంటుంది పాపం. కొడుకేమో గెలుపు కానీ పదానికి ఆవిడ దూరం ఉన్నాడయ్యే, పార్టీనేమో నేల కొరకబోతుందని సంకేతాలు వచ్చేసాయే. నేను చూస్తా ఉంటే మా పక్క ఊర్లో ఉండే సన్యాసరావు గారు గుర్తొచ్చేస్తా ఉన్నాడయ్యా పేరుని. వాడు అంతే, ఉన్నదాన్ని ఉంచుకున్నదాన్ని ఒకేసారి పోగొట్టుకుని ఇదిగో సార్థక నామధేయుడుగా అదే సన్యాసిగా మిగిలిపోయాడు. మరొకసారి చెప్తున్నాం, ఉద్దేశపూర్వకంగా ఎవరెవరైతే పురంధేశ్వరి గారి మాట మేరకు ఎన్నికల అధికారుల్ని మార్చి వారు చెప్పిన అధికారుల్ని ఎవరైతే పోస్ట్ చేశారో అక్కడ మాత్రమే ఈ విధ్వంసాలు, ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవటం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము యాంటిసిపేట్ చేస్తున్నాము, మేము భయపడుతున్నాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయటానికి పోలీసు ద్వారా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. మేము ఈ వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా, రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, అలాగే ప్రధానమంత్రికి మేము మెయిల్స్ పంపించడం జరిగింది. వామ్మో, పేరుని నువ్వు కూడా మంగళవారం కబుర్లు చెబుతా ఉన్నావుగా. అంటే ఏంటి, ఇప్పుడు పిన్నెల్లి నోట్లో ఏలెట్టిన కొరకలేడు అలాంటి వాడిని హత్య చేస్తారు అంటావు. ఓసారి పల్నాడు వెళ్ళి మాటను పుసుక్కున నీ మొహాన్ని కాండ్రించి ఊసి పిల్లకాయలు కూడా నవ్వుపోతారు. ప్రాణాలు తీసేవాడికే ప్రాణాపాయమా? సిగ్గు ఉండాలి ఆ మాట అనడానికి. మా ఊరు చివరి నుండే పంకజం ఎంత పతివ్రతో మీ పిన్నెల్లిగాడు కూడా అంతే పెద్ద శుద్ధ పూస అని. ఇదిగో ఆపు, నీ తాగుబూతు డ్రామాలు ఆపు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బలంగా నమ్ముతున్నాం, మేము ఆరోపిస్తున్నాం, సంఘటనల ద్వారా మీకు తారీఖుల ద్వారా జరిగిన సంఘటనల ద్వారా మీకు చెప్తున్నాం. డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాణాలని కాపాడండి. అతన్ని హత్య చేయడానికి తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. పోలీసుల సహకారంతో, సిఐ నారాయణ స్వామి చౌదరి సహకారంతో జరుగుతుందని ఎమ్మెల్యే మాకు చెప్తున్నాడు. ఎమ్మెల్యే ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మా అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు, నన్ను చంపేస్తారు, నన్ను బతకనెవరు, తెలుగుదేశం పార్టీ పోలీసు కుమ్మక్కై నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని, అలాగే లేదా తప్పుడు కేసులతో నన్ను ఈ ఎన్నికల కౌంటింగ్కి వెళ్లకుండా నన్ను ఓడించాలి దొంగ మార్గంలో అని చెప్పని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా చూడటానికి నా మీద దొంగ కేసులు కడుతున్నారని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా అందరికీ ఫోన్లు చేస్తున్నారు. మేము డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఈ తప్పుడు కేసులు, దొంగ కేసుల్లో కావాలని సంఘటన ఎప్పుడో జరిగితే సంఘటనలో ఉన్నటువంటి
అధికారులు ఆ రోజు సుమోటోగా కేసులు కట్టకుండా ఎమ్మెల్యే మీద ఇప్పుడు వచ్చావు అసలు పాయింట్కి. ఎప్పుడు చేసినా తప్పే కదా పేరుని. నువ్వు సపోజ్ ఒకడిని చంపి నెల తర్వాత ఊరుకొస్తే ఆ చంపింది నెల ముందు కదా అని వదిలేస్తారా పోలీసులు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎంతకీ పిన్నెళ్ళి ఒకవేళ కేసులో ఇరుక్కుంటే ఏమేమి శిక్షలు వేస్తారో చెప్పు. అరే ఆలోచిస్తావేటి? అనుభవం ఉన్నోడివి చెప్పు. మనలో మన మాట ఏసి చేస్తే బాగుంటుందో కూడా నువ్వే సెలవివ్వు పేరుని. శివరాకను మంచి మాట చెప్పేళ్ళు. ఇప్పుడు జైల్లోకి వెళ్ళేట్టుగా 7 సంవత్సరాల పైబడి శిక్ష ఉండే అర్హతమైనటువంటి సెక్షన్ల ద్వారా పలు కేసుల్లో ఎఫ్ఐఆర్లో అతన్ని లోపలేసి ఇప్పుడు కదా నా చెవుల్లో అమృతం సుక్కలు పోసినట్లుంది. నిజమే, 7 ఏళ్ళు బయటికి రాకుండా లోపలేసి కుమ్మేస్తే కానీ పిన్నెలు గడికి బుద్ధి రాదు. నిజం కరెక్ట్గా చెప్పు. ఆయాసపడి ఆవేశపడింది సార్లే కానీ ఇదిగో ఏకెళ్ళి మిగిలిన మందు సీసా ఖాళీ చేయి. పోవయ్య పేరుని. ఇదండి మన సన్నాసి పేరుని కౌర్లు. మరి మీరు ఇంకా అలా చూస్తున్నారేటి? మన రావు గారి రాచబండకు ఒక లైక్ వేసేసి, అలాగే ఎవరైతే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో సబ్స్క్రైబింగ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ గంటని పెడీలు మన కొట్టండి. మళ్ళీ రేపు మీ ముందు ఉంటారు ఈ రావు గారు. అప్పటి వరకు మరి చూస్తూ ఉండండి. మరి ఉంటానండి. నమస్కారం.